యా సో కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి, యా మనం మాట్లాడదాం. హలో అండి, హలో. మాట్లాడండి దీపుతో. హాయ్ దీపు గారు. హాయ్ స్వాతి గారు. నీ వాయిస్ గుర్తుపట్టనా స్వాతి నేను? గుర్తుపట్టకపోతే మళ్ళీ అసలు ఇంట్లో ఏమండి ఈజీగా దొరికిపోయారండి మీరు. అయ్యో, అసలు దొరకకూడదు అనుకున్నా. ఎనీవే, వెరీ నైస్ షో అండి. వెరీ 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 నైస్ షో. చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్ గోయింగ్. చాలా చాలా బాగుంది. ఓకే, సో ఇంతకీ దీపు ఇంట్లో కూడా సాంగ్స్ పాడుతూనే ఉంటారా అండి? దీపు ఇంట్లోనే కాదండి, బాత్రూమ్ లో కూడా సాంగ్స్ పాడుతూనే ఉంటాడు. ఓకే, దీపు లవ్ సింగింగ్. ఆహా, ఏ సాంగ్ ఇష్టం అండి మీకు ఆయన పాడిన పాట? దీపు పాడిన దాంట్లోనా నాకు నేనే నానినే ఆల్ టైమ్ ఫేవరెట్ డెఫినెట్లీ. అండ్ చాలా ఓల్డ్ సాంగ్ ఇది, ఎవరికి తెలీదు, చాలా తక్కువ మందికి తెలుసు. రాజన్న సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, ఫోక్ సాంగ్, అది నాకు చాలా ఇష్టం. అండ్ రీసెంట్ గా రఘువరన్ బీటెక్ లో అమ్మ అమ్మ పాట కూడా మై ఫేవరెట్స్ ఇవన్నీ. నిన్న నిన్న నేడు రేపు అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో కూడా ఒక అద్భుతమైన పాట ఉంటుంది. దీపు పాడతాడు ఇప్పుడు మీకోసం. పాడతారండి, నేను ఇంకా మిమ్మల్ని అడగాల్సినవి చాలా ఉన్నాయి. అసలు దీపు మామూలు జనరల్ గా చూస్తుంటే కామ్ గా ఉన్నట్టు అనిపిస్తారు, ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా అండి ఆయన? అస్సలు నమ్మద్దు, దొరికిపోతాడు తొందరగా. అంటే కొంచెం బయట ఇలా యాక్ట్ చేస్తున్నారు అంతే అనమాట, కానీ ఒరిజినల్ ఇలా కాదు. యాక్టింగ్ అని కాదు, అంటే తొందరగా ఫ్రీ అవ్వడు. ఫ్రీ అయితే ఇంకా మీరెవరు వర్క్ చేయరు అక్కడ, అలా చేస్తాడు. అంత లేదు, ఎక్కువ చెప్తున్నా కొంచెం. లేదండి మీరు చెప్పిందే కదా తను కూడా చెప్పారు. అదే యాక్చువల్లీ మాట్లాడడం మొదలు పెడితే మాట్లాడతాడు, కొంచెం ఫ్రీ అవ్వాలి అంతే. అదర్వైజ్ కొంచెం కామ్ గా ఉంటాడు. ఫోటోస్ పంపించినందుకు నన్ను ఇంటికి వచ్చాక తిట్టాడు. అదే చెప్తున్నారు, పిక్ చూసిన వెంటనే స్వాతి పంపింది కదా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ తనకి తమన్నా అంటే చాలా ఇష్టం, అంటే ఫ్రమ్ హ్యాపీ డేస్ మూవీ నుంచి. ఫేవరెట్ హీరోయిన్ ఉంటారు కదా, లైక్ హీ లైక్స్ తమన్నా's యాక్టింగ్. యాజ్ హ్యూమన్ బీయింగ్ కూడా షీ's వెరీ గుడ్ అన్నమాట, హంబుల్ గా. సో హీ లైక్స్. యాక్చువల్ గా మేము దీపుని అడుగుదాం అనుకున్నామండి, ఇంత కామ్ గా ఉంటారు కదా, అసలు కోపడుతూ ఉంటారా యాక్చువల్గా అని. స్వాతి ఈజ్ వెరీ టాకేటివ్ అనమాట, సో బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. అంటే టాకేటివ్, నేను కామ్గా ఉండడం, ఇద్దరికి అంటే నేను ఇలా ఉన్నాను కాబట్టి తను వాగుతూనే ఉంటుంది, సో నేను అలా వింటూ ఉంటాను అనమాట. ఆమె గుడ్ లిజనర్. అదే బెటర్ అండి, తను మాట్లాడాలంటే మీరు వినాలి, ఎవరో ఒకరు ఉండాలి. సో మేము అనుకుంటున్నాము కామ్ గా ఉంటున్నారు, కోపడతారో లేదో అని తన్నే అడుగుదాం అనుకున్నామండి. యాక్చువల్ గా అది మిమ్మల్ని అడిగితే బాగుంటుంది అనుకుంటాను. కోపం వస్తే చాలా దారుణంగా ఉంటుంది, కోపం యూజువల్ గా రాదు. మీరు బలయ్యారే ఏంటి ఎప్పుడైనా కోపానికి? లేదా చాలా, అమ్మో చాలా సార్లు నేను ఒక్కదాన్నే బలయ్యాను. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు నా ఫుల్ కోపం చేసిన స్వాతి ఒక్కతే, ఇంకెవరు చాలా తక్కువ మందికి. మీకు ఒక్కరికేనంటండి. నాకు నా మీద ఎవరి మీద కోపం వచ్చినా ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాడు, కానీ ఐ నో దట్ అది వేరే వాళ్ళ మంది కోపం అయ్యి ఉండొచ్చు, లేదా అది చాలా కాకతాళీయం, కొంచెం టైంలోనే ఉండేది. దాని పేరేంటి, అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుందని నాకు తెలుసు. కోపం తొందర రాదు, చాలా రేర్. వస్తే ఇంకా మాట్లాడకూడదు, ఎవరు కామ్ అయిపోవాలి, అంత కోపం వస్తుంది. ఇంకా మీకు దీపులో నచ్చినవి ఏంటండి? ఆల్రెడీ లవ్ మ్యారేజ్ నచ్చి చేసుకున్నాను అనుకోండి, బట్ బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది కానీ ఏంటి? దీపు చాలా స్ట్రైట్ అండి, ఏమైనా తప్పు పని చేస్తే తొందర దొరికిపోతాడు. సో అలాంటి హస్బెండ్ బెటర్ కదా. ఏదన్నా దొంగ పని చేసి దొరికి లేట్ గా దొరికే బదులు వెంటనే దొరికిపోతే ఇది. చాలా తప్పు పని చేస్తే 2 minutes లో దొరికిపోతాడు, ఒకలా నవ్వుతాడు, అర్థమవుతున్నది. ఎక్కువసేపు పాపం ఎలా చెప్పాలంటే, సర్లే చెప్పేసి, అంటే నేను లోపల ఒకలాగా బయటకు ఒకలాగా ఉండను నేను మొత్తం. అలా కాదు, అందరితో కాదు ఇది. అయ్యో నువ్వు నాతో ఉన్నట్టు అందరితో అనుకుంటావు. సో నాతో ఏదైనా చేసి దొరికిపోతారు కదండి వాయిస్ దగ్గర. సో అలా దొరికిపోయినప్పుడు నాకు చాలా తొందరగా దొరికిపోతాడు పాపం. రైట్. సో థ్యాంక్ యూ అండి మాకు కాల్ చేసినందుకు. సో ఇంతకుముందు మీ వైఫ్ అడిగిన సాంగ్ పాడేంటి? అమ్మ సాంగ్, రఘువరన్ బీటెక్లో నాకు మంచి పేరు తెచ్చి పట్టుబడి. అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే, అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట,
నే పాడే జోలకును కన్నెత్తి చూసావు అంతే చాలంట అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా. ఈ సాంగ్ ఒక స్పెషాలిటీ ఉందండి. జానకమ్మ గారితో పాడే అవకాశం చాలా మా జనరేషన్లో ఎవరికి దొరకలేదు, నాకు దక్కింది. ఈ పాటతో జానకి అమ్మతో పాటు నా పేరు కూడా ఉంటుంది. ఐ మీన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్. నిజమే.